హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మనం మన శని యొక్క సీక్రెట్స్ని, సాతిని, తర్వాత శని యొక్క మెయిన్ ప్రొఫెషనల్ కెరియర్ని చూపించే రహస్యాలని తెలుసుకుందాం. అసలు శని అంటే ఏంటండి? శని అంటే ఒక బాధ్యతని, ఒక రెస్పాన్సిబిలిటీని, ఒక ఆర్గనైజేషన్ని, ఒక స్ట్రక్చర్డ్గా చేసే బాధ్యత కలిగిన ప్లానెట్ మాట. అంటే అవి మనం ఎక్కడెక్కడైతే మనకి లోపాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా శని సక్రమంగా చేస్తూ ఉంటారు. మనం అందరం శనిని చూసి చాలా భయపడుతూ ఉంటాం అన్నమాట. అయ్యో, నాకు శని పీరియడ్ రన్ అవుతోంది, నా శని బాగాలేదే అని. కాదండి, మనలో ఉన్న లోపాలని ఈ శాటర్న్ సరిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు శని యొక్క సీక్రెట్ని తెలుసుకుందాం. శని యొక్క సీక్రెట్ ఏంటంటే, శని చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అని ఎందుకు అంటారంటే, శని చాలా స్లోగా నడుస్తుందండి. ఎంత స్లోగా నడుస్తుందంటే అది ఒక ఆర్బిట్ చుట్టూ రొటేట్ చేయడానికి 30 years పడుతుందన్నమాట. సో ఈ శని ఎక్కడైతే ఏ హౌస్లో అయితే ఉందో దాని నుంచి 12 houses మనం కౌంట్ చేసుకుంటే గనక ఆ 12th house ఏదైతే ఉందో శని నుంచి 12th house అండి. ఆ 12th house ఏదైతే ఉందో ఆ హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడూ కూడా శని వల్ల లేట్ అవుతూనే ఉంటాయి. ఇదండి ఇక్కడ పెద్ద బిగ్గెస్ట్ సీక్రెట్. ఏంటంటే శని ఇప్పుడు మీ 3rd హౌస్లో శని ఉందనుకోండి, శనిని అక్కడి నుంచి 12 house లెక్కేయండి. అంటే ఏంటి? 3rd house, 4th house, 5th house, 6th house, 7th house, 8th house, 9th house, 10th house, 11th, 12th, 1, 2. సో సెకండ్ హౌస్కి సంబంధించిన దాంట్లో ఎప్పుడూ కూడా డిలే ఉంటుందన్నమాట. అలా మీకు ఎక్కడెక్కడైతే శాటర్న్ ఏ హౌసెస్లో అయితే ఉంటుందో అక్కడి నుంచి మీరు 12 houses లెక్కేసుకుంటే ఆ హౌస్ యొక్క రిజల్ట్స్ మీకు ఎప్పుడూ కూడా శాటర్న్ చాలా స్లోగా, చాలా డిలేగా ఇస్తూ ఉంటుందన్నమాట. సరే, మరి శాటర్న్ అసలు మనకి మంచి ప్రొఫెషనల్ కెరియర్ని, మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీని, తర్వాత ఫ్యామిలీ స్టెబిలిటీస్ని ఎప్పుడు ఇస్తూ ఉంటారంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 36 అండి. 33 నుంచి 36 వరకు మనలో చాలా మార్పులు జరిగి 36 years కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి అసలు రియల్ లైఫ్ ఏంటో శాటర్న్ మనకి చూపిస్తుంది అన్నమాట. సో శాటర్న్ అనేది అలా నెమ్మదిగా మనకి ఉన్న నెగిటివ్స్ని వదిలేసి 36 years వచ్చిన తర్వాత మనకన్నీ కూడా సక్రమంగా చేస్తూ ఉంటుంది. సో శాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి. అది ప్రొఫెషనల్ కెరియర్కి, తర్వాత ఫ్యామిలీ లైఫ్కి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లానెట్ అన్నమాట. దాని మెచ్యూరిటీ అనేది 36 years తర్వాత జరుగుతుంది అన్నమాట. సో శని యొక్క దృష్టి ఎప్పుడూ కూడా దాని ఏ ప్లేస్లో అయితే ఉందో అక్కడ నుంచి 3rd, 7th, 10th houses మీద ఉంటుంది. శని ఎప్పుడూ కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి 3వ ఇల్లు, 7వ ఇల్లు, 10వ ఇంటి మీద ఉంటుందన్నమాట. సో వాటి మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఆ హౌసెస్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సాతి అండి. ఈ సాతి అనేది మొత్తం 7.5 years ఉంటుంది అంటారండి. కానీ దాంట్లో మెయిన్ మాత్రం 2.5 years మాత్రమే ఉంటుంది. అసలు సాతి ఏంటి? మామూలుగా శని ఏం చేస్తుందంటే అన్ని ప్లానెట్స్ దగ్గరికి రివాల్వ్ అయ్యి ఏం చేస్తుందంటే మన చంద్రుడు అంటే మూన్ దగ్గరికి ఎప్పుడైతే మూన్ మీ నుంచి వెళ్తుందో, మీ బర్త్ చార్ట్లో ఉన్న మూన్ మీ నుంచి ఎప్పుడైతే వెళ్తుందో దాన్ని సాతి పీరియడ్ అని అంటూ ఉంటారండి. ఇది మొత్తం 2.5 years మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ 2.5 years అంటే మొత్తం 7.5 years కదా, ఈ 2.5 yearsలోనే స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది. శాటర్న్ అంటే లాట్ ఆఫ్ ఫియర్ని కూడా ఇచ్చే ప్లానెట్ అండి. సో భయాన్ని ఇస్తుంది,
తర్వాత ఈ సాధసాతి పీరియడ్ అయిపోయిన తర్వాత అదే భయాన్ని కూడా తొలగిస్తుందండి. సో మనం ఎప్పుడైతే ఎక్కువగా భయపడుతున్నామో ఆ సాధసాతి పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత ఆ భయాన్ని కూడా తొలగించే బాధ్యత మన శనీశ్వరుడే తీసుకుంటారు. చాలామంది బిలియనీర్స్ మిలియనీర్స్ అందరూ కూడా ఈ సాధసాతి పీరియడ్ తర్వాత చాలా హై పొజిషన్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు చాలా సక్సెస్ రేట్ని బాగా చూశారు. చాలా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ సాధసాతి పీరియడ్ తర్వాతే అయ్యారు. దాంట్లో మన ప్రభాస్ గారు కూడా ఒకరు. ఈ సాధసాతి పీరియడ్లో మనకి చాలా దుఃఖాలు రావచ్చు. మరీ వీక్గా ఉన్న ప్లానెట్స్ ఏమన్నా ఉంటే కనుక, సాటర్న్ మరీ వీక్గా ఉన్నా, మూన్ వీక్గా ఉన్నా సరే మనకి చాలా ఇష్టమైన వాళ్ళని కూడా మనం కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ శని ఆ తర్వాత ఇచ్చే రిజల్ట్స్ మాత్రం మనం అన్ని దుఃఖాలని మర్చిపోతాం అన్నమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన లైఫ్లో మనం ఎక్కడెక్కడైతే లోపాలుగా ఉన్నామో శని అక్కడే ఆ లోపాలని సరిచేసి వెళ్ళేటప్పుడు చాలా మంచి చేసి వెళ్తాడనమాట. సో శని ఇదే కాదండి, లెగసీని కూడా ఇస్తుందనే విషయం మీకు తెలుసా? దీని గురించి మనం తర్వాత వచ్చే దాంట్లో మాట్లాడుకుందాం. సో దీనికి నేను చెప్పే చిన్న రెమెడీ ఏంటంటే, ఇట్లా శనితో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళు తిరుపతికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది. తిరుపతి అని ఎందుకు అంటున్నానంటే, చూడండి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నారు? 7 కొండల పైన ఉన్నారు. ఆ 7 కొండల్లో ఆ కొండ ఎవరిదండి? మన ఒకది శనీశ్వరుడిది. 7 అంటేనే శని. అందుకని శనివారం అని వచ్చింది మన 7వ రోజు మాట. తర్వాత ఈ 7th రాశిలోనే ఈ సాటర్న్ అనేది ఎగ్జాల్టెడ్ అయ్యింది. తర్వాత 7th హౌస్లోనే అది దిగ్బాల చెందింది మాట. సో సాటర్న్ తన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకు తగ్గ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎవడు చేయాల్సిన బాధ్యత వాళ్ళు సక్రమంగా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే శని కూడా వాళ్ళ చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేసి మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటారు. నేను చెప్పింది కనుక మీకు నచ్చిందైతే దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.